గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్కూల్ డేస్ లో మర్చిపోలేని ఇన్సిడెంటా యాక్చువల్లీ మా స్కూల్ బ్యాక్ సైడ్ ఒక మామిడికాయల చెట్టు ఉండేదన్నమాట. సో వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్ ఒక ముగ్గురం కలిపి దొంగతనానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ దొరికిపోయాం. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట, తిట్టేసి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మా విలేజ్లో ఏంటంటే మేము కొంచెం పెద్ద అనమాట. సో ఇంకా ఏమనలేక సరే వెళ్ళండి అని చెప్పి పంపించారు. అతను వెళ్ళిపోగానే మళ్ళీ వెళ్ళి అన్ని మామిడికాయలు తీసుకున్నాక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అప్పుడు తిట్టి పంపించాడు. సరే ఇలా కాదని చెప్పి తను వెళ్ళిపోయేంత వరకు స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తూ ఉన్నాము అతను వెళ్ళిపోయాకనే తీసుకుందామని. వెళ్ళిపోయాడు కదా అని చెప్పి మేము వెళ్ళి ఫుల్ అన్ని కాయలు తెంపేసి అన్ని ఇలా డ్రెస్లో పట్టుకున్నాక కరెక్ట్గా ఎంటర్ అయ్యాడు. అప్పుడు చూడు గుంజిళ్ళు తీపిచ్చాడు 100. నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నీ తీయడం. అసలు లెగ్స్ లేవట్లే. ఇంటికి వెళ్ళి ఇలా వెళ్తున్నా. ఏమైందని మమ్మీ అడిగితే మమ్మీ ఇలా దొరికిపోయానని చెప్పి మళ్ళీ వాళ్ళని పిలిపించి చెప్పారనమాట. అంటే వదిలేయచ్చు కదా అంటే లేదమ్మా 3 సార్లు చెప్పాను ఆల్రెడీ అందుకే తీపిచ్చానని చెప్పి ఇంకా నన్నే తిట్టారేసుకున్నారు గట్టిగా. అన్ని దొంగతనాలు చేసేదాన్ని చిన్నప్పుడు. అన్నా ఇంకేంటి మామిడికాయలు అంటే ఓకే, మొక్కజొన్న ఉంటాయి కదా వాటి మనం కొనుక్కోవచ్చు కదా, ఎందుకంటే అప్పుడు అవే కిక్ ఉంటాయి యాక్చువల్లీ. దొంగతనం కిక్. ఒకసారి ఏమందంటే వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళామన్నమాట. స్కూల్ నుండి 3 ఫ్రెండ్స్ వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని యాక్చువల్ వచ్చేస్తే దొరకకపోయే వాళ్ళం. మేమేమనుకున్నామంటే వాళ్ళిద్దరు తీసుకొని బయటకు వచ్చాక ఒక్క నిమిషం అని చెప్పి నేను లోపలికి వెళ్ళి మా అన్నయ్య కొట్టి మా అక్కకు ఒకటి తీసుకుందామని ఇంకొక 2 తీసుకునే టైంకి వాళ్ళు వచ్చేసారు. అది చూడు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఇంట్లో 2 వాష్రూమ్స్ ఉండే అనమాట. ఇద్దరం చెరొక దాంట్లోకి ఇంకోటి బయటికి వెళ్ళారు. కరెక్ట్ వాళ్ళ ఇంటి వరకు వచ్చారు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా మా వెనకాలే వచ్చాడనమాట. వచ్చి బాత్రూంలోకి వచ్చి అక్క రండి అని పిలిచాడు వాళ్ళ ముందే. స్టోరీని బట్టి అర్థమైంది ఏంటంటే ఆశ ఉండొచ్చు, ఉండకూడదు. అందులో అసలు ఓపెన్ చేస్తే ఏమీ లేదు తెలుసా. అవి చిన్నవి యాక్చువల్లీ మాకు తెలియదు కదా అప్పుడు. చిన్న విషయాలు చిన్నప్పుడే ఉంటాయి, అవే బాగుంటాయి. ఓకే, కాలేజ్ డేస్లో ఏం లేదు యాక్చువల్లీ. నాది ఉమెన్స్ చెప్తారా? కాలేజ్కి వచ్చిన ఇన్సిడెంట్స్ ఎవరు చెప్పరండి. నాది ఉమెన్స్ కాలేజ్. సో ఏమంత ఫన్ ఏమి ఉండేది కాదు. ఫన్ లేదు ఉమెన్స్ కాలేజ్లో, ఫన్ లేదు అని చెప్పిన అంశు రెడ్డి. నిజంగా ఇది వేసుకోండి, మర్చిపోకండి మీరు. నాది ఇంటర్ ఉమెన్సే, డిప్లొమా ఉమెన్సే. ఓకే. సో అంత ఎందుకు అలా చేశారు? తమరు ఉద్ధరించారు స్కూల్ డేస్ లోనే అనేది? అలా ఏం లేదు, మామూలుగానే ర్యాండమ్గా వెళ్ళిపోయాను అలా. ఓకే, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా జాబ్ చేశారని విన్నాను. ఇక్కడ జాబ్ చేశారు. జాబ్లో ఎలా ఉండేది మరి? అక్కడ కూడా ఇప్పుడు స్ట్రెస్ అనేది ఏ వర్క్కి తగ్గట్లు ఉంటుంది అంటే అప్పుడున్న పరిస్థితిలో నాకు అంత ఏం అనిపించేది కాదు. ఓకే, మనీ సంపాదిస్తున్నాను కాబట్టి హ్యాపీగానే చేశాను అంతే, ఏదో లైట్గా అయిపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి అంటే ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోవాలని ఎప్పుడన్నా అనిపించింది? లేదు అసలు మాకు ఎప్పుడు ఏమంటే ఆ సిచ్యువేషనే రాలేదు అసలు ఎవ్వరి వల్ల. అంటే ఇండస్ట్రీ ఎట్లా అంటే నాకు ఒకరు చెప్పారనమాట, మిర్రర్ లాంటిది మనకి, మనం ఎలా ఉంటే అవతల వాళ్ళు అలాగే ఉంటారు అని. సో అది నేను వచ్చిన డేనే చెప్పారనమాట. సో అది నేను మైండ్లో పెట్టుకున్నాం. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అలాగే మాట్లాడాలి. అది కరెక్ట్. ఇప్పటికే అలాగే ఉంటాను. 6 years అవుతుంది. మూవీస్ ఎన్ని చేశారు? మూవీస్ 1-2. అది కూడా ఎట్లా అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఏ రా చేసే అంటే అబ్బా వాళ్ళకి నో చెప్పలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పలేను. సరే ఇంకా చిన్న బిట్స్ అంతే, దానివల్ల చేశాను అంతే. ఓకే, మరి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి మూవీస్కి సీరియల్స్కి మధ్య? సీరియల్స్లో ఏంటంటే మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. మూవీస్లో అంటే మనం ఎక్కడో ఒక మూలలో ఉంటాం, అంత ఇంపార్టెన్స్ ఉండదు. సో నాకు సీరియల్సే కంఫర్ట్గా ఉంటుంది. సో మీకు మూవీస్ చేసే ఉద్దేశం లేదు? ఇంట్రెస్ట్ లేదు. వెబ్ సిరీస్ ఏది? ఓన్లీ సీరియల్స్. ఓకే, ఇంకా యాడ్స్ ఏమైనా చేశారా? యాడ్స్ నేను చేయలేదు, అక్క చేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream.
subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.